శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు. Short discussion on development activities in Greater Hyderabad Municipal Corporation limits లో మాట్లాడడానికి అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. హైదరాబాద్లోని సామరస్య సహజీవన సంస్కృతికి జాతిపిత మహాత్మా గాంధీ గారు గంగా జమున తేజీబ్గా వర్ణించడం జరిగింది అధ్యక్ష. By 2030, more than 2/3 of world's population will live in cities అనేది ఒక సర్వే రిపోర్ట్లో వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు మన జిహెచ్ఎంసీ లిమిట్ లోపల 80 లక్షల జనాభా నివసించడం జరుగుతుంది అధ్యక్ష. హెచ్ఎండిఏతో కలుపుకుంటే 1 కోటి జనాభా ఈరోజు నివసించడం జరుగుతుంది అధ్యక్ష. మనం ఈ విషయం లోపల తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి అధ్యక్ష. ఎందుకంటే హైదరాబాద్తో కూడిన క్యాపిటల్ని మనకు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినందుకు మనమంతా సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మన యొక్క టిఆర్ఎస్ మేనిఫెస్టో లోపల, పార్టీ మేనిఫెస్టో లోపల విశ్వనగరంగా హైదరాబాద్ అని చెప్పి దాని లోపల మూసీ నది పునరుజ్జీవానికి ప్రణాళిక, హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్స్ అభివృద్ధి, మూసీ నది హుస్సేన్ సాగర్ల శుద్ధి, నగర ప్రజలకు 24 గంటల కరెంటు నీళ్లు, నగరంలో చెరువుల పునరుద్ధరణ, నగరంలో ట్రాఫిక్ కాలుష్య నియంత్రణ, మురికి వాడల్లో మౌలిక వసతుల కల్పన, నగరంలో మరో విమానాశ్రయం, అదేవిధంగా మూసీ పరివాహక ప్రాంతాన్ని కాపాడే విధంగా సాధ్యమైన చర్యలు ప్రభుత్వం చేపడుతుంది. మూసీ నది కలుషితం కాకుండా ఫ్యాక్టరీలు రసాయన వ్యర్థాలు వదలకుండా గట్టి చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్ డ్రైనేజీ మూసీ నదిలోకి మళ్లించకుండా సమాంతరంగా డ్రైనేజీ వ్యవస్థ రూపొందిస్తుంది. జూరాల నుంచి పాకాల పథకం ద్వారా నీటిని మూసీ ప్రవాహంలోకి మళ్లించి మూసీ నదిని పునరుజ్జీవం కలిగిస్తుంది. మూసీ నదిని పునరుద్ధరించడం ద్వారా హైదరాబాద్ను సుందరీకరణకు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు తాగునీటి కల్పన చేసే విధంగా ప్రయత్నిస్తుంది. మూసీ నది పునర్వైభవం కోసం ఒక నగర స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. నగరం చుట్టూ 60 కిలోమీటర్ల పరిధిలో మరో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడుతుంది. హైదరాబాద్ను కేంద్ర ప్రభుత్వం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ITIRగా గుర్తించినందున రాబోయే 10-15 సంవత్సరాల్లో 2.19 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఐటీ పరిశ్రమలు రానున్నాయి. దీనివల్ల కనీసం 50 లక్షల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఫలితంగా హైదరాబాద్ నగరం బాగా విస్తరిస్తుంది. విస్తారమైన హైదరాబాద్ నగరానికి ప్రతిరోజు 24 గంటల కరెంటు, నీటి సరఫరా కల్పించడం ఒక సవాల్. ఈ సవాల్ను ఎదుర్కొనేందుకు కృషి చేయడం జరుగుతుంది. హైదరాబాద్ ఉత్తరం వైపున మరొక అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని టీఆర్ఎస్ భావిస్తుంది. మురికివాడల అభివృద్ధికి, సౌకర్యాల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. పర్యావరణానికి హాని కలిగిస్తున్న ద్రవ, ఘన, ఎలక్ట్రానిక్, ప్లాస్టిక్ వ్యర్థ కాలుష్యం నివారించడానికి చర్యలు చేపడుతుంది. హైదరాబాద్ నగరంలో చెరువులను, వాటి పరిసరాలను రక్షించడానికి కృషి చేస్తుంది. హైదరాబాద్లో వాటర్ బాడీస్ని కాపాడడానికి కృషి చేస్తుంది. ఈ విధంగా అధ్యక్ష ఎన్నో హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది అధ్యక్ష. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు మున్సిపల్ ఎన్నికల్లో, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తాను చెప్పడం జరిగింది అధ్యక్ష, 569 బీటీ రోడ్స్ని 200 కోట్లతో డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇన్స్టలేషన్ ఆఫ్ 100 పబ్లిక్ టాయిలెట్స్ విత్ 5 crores కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. 40 మోడర్న్ మార్కెట్స్ విత్ 26 crores రూపీస్ కూడా డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆటోస్ టు ది వీకర్ సెక్షన్ పీపుల్ and development of 150 fully equipped gymnasiums, development of 329 sports grounds, disposal of 10,000 LRS applications. ఇవన్నీ కూడా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు తను చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే మనకు జిహెచ్ఎంసీ బడ్జెట్లో అధ్యక్ష ఇప్పటి వరకు అంటే ది సిటీ కార్పొరేషన్ has spent only 36% of its budget of rupees 5,600 crores for the year and has taken number of key projects for the road improvement and lakes development, strengthening of infrastructure.
అయితే మొత్తం అధ్యక్ష 5,600 కోట్ల రూపాయలలో జనవరి వరకు కేవలం 2,038 కోట్ల రూపాయలను మాత్రమే మన మన జిహెచ్ఎంసీ ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. దీన్ని బట్టి మనం గమనించాలి అధ్యక్ష, కేవలం 36% బడ్జెట్ ఏదైతే ఆలోకేషన్ అయిందో కేవలం 36% మాత్రమే స్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా లెస్ దెన్ 20% ఆఫ్ ది ఫండ్స్ ఆలోకేటెడ్ ఫర్ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ హ్యావ్ బీన్ యూస్డ్, while 3,630 crores was earmarked for the capital expenditure used for the construction of bridges, roads and large projects. Civic authorities have spent only 512 crores. Under Smart Hyderabad initiative, the corporation proposed e-citizen services, free Wi-Fi, smart house number project and safe city project at the cost of 46.15 crores, but the corporation has not spent any funds for these proposals. Urban Green Hyderabad project, Telangana Haritaram and Lakes development, protection and beautification of the proposed of the 235 crores allotted, the civic body has spent only 20 crores. Speaker Madam, Musi development allocation was 21 crores, but work has yet to be begun. The corporation engineering wing has proposed roadworks for the cost of 860 crores. Only 170 crores have been spent till now. With stormwater drains improvement, the proposal of 257 crores, only 39 crores have been released till now. The state government further pushed GHMC into a debt trap and additional burden such as providing financial assistance to 337 crore Telangana State Road Transport Corporation. The government has not released grants like entertainment tax, property tax for the government properties. The government promised 378 crores for GHMC Corporation for 2015-16, but released only 11 crores. In 2016-17, state government earmarked only 70 crores, but has not released any funds till now. The financial support from the center, GHMC is expecting 95 crores under the 14th Finance Commission, but till now not received any amount. Roads and potholes. Potholes have become money spinners. Civic body teams simply dump bitumen material into the potholes, and instead of filling them, they are spoiling the roads. Because of that, so many citizens are causing injuries and death casualties are happening. As per GHMC figures, over 50,000 potholes have been filled from the June-September 17. The civic body has spent 10 crore on just filling the potholes. This small patchwork this monsoon, on the average, 2,000 is been spent for each pothole. The frequent filling of potholes means more money for more officials involved in the construction and the contractors' maintenance work. Not more than 3% of the bitumen used mixing the small road repairs and etc. So we request you, why you are taking up very small works instead of doing the major works like 480 roads needed for the repair and relaying. Only 83 works have been taken under progress. Due to recent heavy rains, couple of months back, there was only 3,000 potholes in different stretches, an extent of 55,840 square meter roads only. Only 1,540 stretches have been washed away in the heavy rains. As many as 16 to 18% of the accidents are happening in Hyderabad are due to potholes and bad infrastructure. అదేవిధంగా అధ్యక్ష, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద గత శాసనసభ లోపల స్కైవేలు హైవేల పేరిట కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ దగ్గర, మహారాజా అగ్రసేన్ జంక్షన్ దగ్గర, ఇంకా ఈ విధంగా ఫేజ్ 1 ఫేజ్ 2 అన్నీ కలిపి టోటల్గా అప్రాక్సిమేట్లీ 2,631 క్రోర్స్కి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది జీవో నెంబర్ 121 ద్వారా అని చెప్పి తెలపడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అన్ని కూడా ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, ఈ హెచ్బిఎస్ కానీ, ఎల్ఈఏ కానీ, ఇంకా స్టూప్ కన్సల్టెంట్స్ కానీ, వీళ్ళంతా కూడా కేవలం వాళ్ళు ఆర్కిటెక్చర్ కన్సల్టెంట్స్ అధ్యక్ష. ఇంతవరకు ఎక్కడ కూడా దానికి సంబంధించిన పురోగతి ఏదైతే అగ్రిమెంట్స్ వర్క్ దాని షెడ్యూల్ ప్రకారం ఎప్పటి వరకు అలా పూర్తవుతుంది, ఏ
సంవత్సరానికల్లా ఈ వర్క్ పూర్తవుతున్న విషయము చెప్పలేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మన మెట్రో ట్రైన్కి సంబంధించింది అధ్యక్ష, నేను నా సహచర శాసనసభ్యుడు బట్టి విక్రమార్క గారు మేమంతా కూడా టేప్ పెట్టి మెజర్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. మన అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మన యొక్క మెట్రో ట్రైన్ పని ఎల్ఎన్టీ వాళ్ళు అయితే చేస్తున్నారో, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందో దాన్ని పూర్తిగా ఇబ్బందులు లేకుండా చేసే విధంగా సౌకర్యం ఉందని చెప్పి మేము మెజర్మెంట్ చేసి పత్రికా ప్రతినిధులను తీసుకెళ్లి మేము ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అయినా సరే ప్రభుత్వం దాన్ని కాలయాపన చేయడం మూలంగా మనకు వేల కోట్ల నష్టం రావడమే కాకుండా అధ్యక్ష, దీని మూలంగా ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున మన దగ్గర నుంచి ఒక ఇంకా ఎక్సెస్ ఏదైతే డబ్బులు వసూలు చేసే ఒక అవకాశం వాళ్ళకు ఏర్పడేది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 2002లో ఢిల్లీ మెట్రోలో ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. 14లో బెంగళూరులో కూడా మెట్రో స్టార్ట్ అయింది అధ్యక్ష. కొచ్చిన్లో కూడా స్టార్ట్ అయింది అధ్యక్ష. జైపూర్లో కూడా స్టార్ట్ అయింది అధ్యక్ష. మనము అన్ని స్ట్రెచ్లు ఒకటేసారి చేయకుండా కొన్ని ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఈ విధంగా మనం చేసుకుంటే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం స్పెండ్ చేసిన అమౌంట్ని, ఎందుకంటే మనము పీపీపీ మోడల్లో కొనసాగిస్తున్నాం అధ్యక్ష దీన్ని, కాబట్టి మనకు మన సిటిజన్స్కి ఇది యూస్ఫుల్గా ఉండేది అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, హైదరాబాద్ లోపల మీకు అధ్యక్ష ఈ యొక్క ఏదైతే 5 రూపాయలకు భోజనం పథకం ఉందో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ 5 రూపాయలకు భోజనం అన్నది ఇంకా చాలా హాస్పిటల్స్ దగ్గర కూడా మనం ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క పథకం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం పేద ప్రజలు, ఎందుకంటే హాస్పిటల్ దగ్గర పేషెంట్లను తీసుకొచ్చినప్పుడు కానీ, బస్ స్టాండ్ల దగ్గర కానీ, రైల్వే స్టేషన్ల దగ్గర కానీ పెట్టి పెద్ద ఎత్తున వాళ్ళకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదే కాకుండా హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అది గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అదే కాకుండా పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఏదైతే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ గారి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే నామకరణం చేసినామో అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇదే కాకుండా మన తెలంగాణకే ఒక వజ్రహారం లాంటి ఐఐటి హైదరాబాద్ని కూడా సోనియా గాంధీ గారు మన పటంచెరు దాటగానే దాన్ని కూడా ఐఐటి హైదరాబాద్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలన్నిటి కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పునాది వేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మంత్రి గారు అయితే కార్యక్రమాలు చెప్పిన అధ్యక్ష, ఇవన్నీ కూడా కేవలము ఒక ఆలోచన దశలో ఏదైతే జస్ట్ వాళ్ళ కన్సల్టెంట్లకు ఇచ్చిన దశలో ఉన్నాయి తప్ప ఎక్కడైనా సరే ఇప్పుడు చెప్పిన విషయాల్లో ఈ పని మేము ఖచ్చితంగా పూర్తి చేసినామన్నది లేదు అధ్యక్ష. వైట్ ట్యాపింగ్ అని చెప్పినారు అధ్యక్ష, అది కేవలం బంజారాహిల్స్లో ఒక రోడ్ దగ్గర వైట్ ట్యాపింగ్ అనేది చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన పనులు ఇన్ని పనులు పూర్తి చేసినామని కానీ, లేకపోతే ఇప్పుడు చెప్పిన 100 days ఏదైతే కేటీఆర్ గారు ఏదైతే చెప్పినారో మంత్రి గారు 100 days లోపల ఇన్ని పనులు మేము పూర్తి చేసినామని కానీ ఎక్కడ కూడా చెప్పలేదు అధ్యక్ష. నేను కోరేది అయితే ఒకటే అధ్యక్ష, పేద ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారన్న ఆశతోనే ఎన్నో ఆశలతో ఓటేసి ఈరోజు మేయర్ స్థానాన్ని టీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష. పేద ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తారు అధ్యక్ష. ఈ 1,00,000 ఇండ్లు అనేవి సరిపోవు అధ్యక్ష. దీన్ని 2 లక్షల ఇండ్లు చేసి పేద ప్రజలు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నగరం చుట్టుముట్టు, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ జరగకుండా నగరం చుట్టుముట్టు కనుక మనము ఈ 2 bedroom హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తే మనకు ట్రాఫిక్ అంతరాయం కూడా కలగదని మీకు అందరు కూడా తెలియజేస్తూ అధ్యక్ష. అదేవిధంగా మన ఉస్మానియా హాస్పిటల్కు 100 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ చేసి పేద ప్రజలు రోగులు అయితే హైదరాబాద్కు వస్తారో వాళ్ళకు వైద్యం చేసే విధంగా కృషి చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ తప్పకుండా ఈ యొక్క ఉస్మానియా హాస్పిటల్ను డెవలప్ చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మీ దృష్టికి తెలియజేస్తూ అధ్యక్ష. అదేవిధంగా మన నేషనల్ ఫిష్ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు 4.5 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీకి డైరెక్ట్గా ఇచ్చినారు అధ్యక్ష. ఒక ఫిష్ మార్కెట్ డెవలప్ చేయాలి హైదరాబాద్ లోపల. ఒక్క ఫిష్ మార్కెట్ కూడా ప్రభుత్వం కింద లేదు అన్న ఇచ్చి ఇప్పటికీ దగ్గర 2 ఏళ్ళు అవుతుంది అధ్యక్ష. ఇంతవరకు దాన్ని ఫిష్ మార్కెట్ను డెవలప్ చేయాలి అధ్యక్ష. ఈ డబ్బులు కూడా జిహెచ్ఎంసీ దగ్గరనే ఉన్నాయన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ అధ్యక్ష. కుక్కట్పల్లి దగ్గర ఒక ప్రదేశం చూసినారు, సెలెక్షన్ చేసినారన్న విషయం కూడా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. వెంటనే కుక్కట్పల్లి లోపల ఈ యొక్క నేషనల్ ఫిష్ డెవలప్మెంట్ బోర్డు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లోపల హైదరాబాద్ లోపల ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది జాతీయ స్థాయి సంస్థ అధ్యక్ష. దీనికి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ హైదరాబాద్ లోపల మాసప్ ట్యాంక్ దాటగానే మనము అక్కడ రాజేంద్ర నగర్ దగ్గర ఫిష్ భవన్ అని చెప్పి ఒక బిల్డింగ్ ఉంది అధ్యక్ష. అక్కడ నుంచి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఫిషరీస్ కూడా తన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి తన పర్యవేక్షణలో జాతీయ స్థాయిలో నడిపే ఆర్గనైజేషన్ మన హైదరాబాద్కు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకోవడం జరిగింది అధ్యక్ష. కాబట్టి వెంటనే ఈ యొక్క ఫిష్ మార్కెట్ను ఎస్టాబ్లిష్ చేయాల్సిందిగా వాళ్ళందరూ కూడా కోరుతూ, అదేవిధంగా పేద ప్రజలకు అయితే 1,200 రూపాయలకి అయితే ట్యాక్స్ ఉందో
దాన్ని వేవ్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ రివైజ్ ప్రాపర్టీ ట్యాక్స్ రివైజ్ చేసి దాన్ని మళ్ళీ 5,000కు పెంచడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఏదైతే 5,000కు పెంచినరో ప్రాపర్టీ ట్యాక్స్ పేదవాళ్లకు అది మళ్ళీ క్యాన్సిల్ చేయాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటూ, అదేవిధంగా LRS కింద కానీ 59 జీవో కింద కానీ గతం లోపల మనం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు